దేశంలో పేదోళ్లకు న్యాయం జరుగుతుంది, అన్యాయంగా గరీబ్లను తిప్పల పెడితే శిక్షలు పడతాయి అనే భయమే ఉంటే ఇసొంటి ఘోరాలు జరిగేటియేనా? కొందరు బడవేగాళ్ళు మన దేశం చట్టాలు కోర్టుల మీద భయం లేకుండా ఇద్దరు ఆడోళ్లను పానాలు ఉండంగా పాతి పెట్టిండ్రంటే ఎట్లున్నదో చూడుండ్రి పరిస్థితి. పాపం లబోదిబోమని మొత్తుకుంటున్నారు, మట్టిలో ఊడ్చి పెడితే కొన ఊపిరితోని కొట్టుకుంటున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లా హినౌతా అనే ఊర్లో జరిగింది దారుణము. రోడ్డు పనులు చేసే కాంట్రాక్టర్ ఎవడో గాని దారి కోసం భూములు ఇచ్చినోళ్లకు పైసలు ఇవ్వకుండా బాటేసిండట. అరే, భూములు మాయి రోడ్డు వేసి పోతే మాకు పైసలు ఎవరు ఇవ్వాలి అని నిలదీసిండ్రట ఈ అక్కలు. మరి వాడు ఎసొంటి రాక్షసుడో ఏమో, గుండగాలను పెట్టి ఇద్దరు ఆడోళ్ళని గిట్ల భూమిలో ఆతి పెట్టిండు. ఆ ఊరలంతా ఇక్కడ గిట్ల జరిగేది తెలిసి కట్టగట్టుకొని పోయి ఆ గుండగాళ్ళను తన్ని తరిమిండట. తర్వాత గిట్ల మట్టి తోడుకుంటా ఆ అక్కలను బయటికి తీసిండ్రు. ఇంత ఆ ఊరోళ్ళు వచ్చుడే లేట్ అయితే వాళ్ళు బతికేటోళ్లే కాదు. ఈ దారుణము ఈ ఘోరం ఎవ్వరికి తెలియకుండా ఆ రోడ్డు కిందనే వీళ్ళ శవాలు ఉండేటివి కావచ్చు. ఎక్కడనో తప్పిపోయిందని కొన్ని రోజులు ఎంకులాడి అదే రోడ్డు మీద నుంచి బాండ్లు కార్లు నడుపుకుంటూ పోదురు కావచ్చు. అయినా గింత ఘోరం ఉంటుందా, గింత అరాచకం ఉంటుందా? బాధలు చెప్పుకొని పోతే చెప్పుతోని కొట్టినట్టు చేస్తారా? దీన్ని బట్టి తెలుస్తున్నది దేశంలో పేదోళ్ళకి ఎసొంటి న్యాయం జరుగుతున్నదా అని అంటుర్రు సోషల్ మీడియా పబ్లిక్. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు, ఎప్పుడో 2 ఏళ్ల కింద జరిగిన ముచ్చట కానీ ఇప్పుడే ఈ వీడియో బయటకు వచ్చిందని అంటుర్రు. ఎప్పుడొస్తే ఏంది కానీ సామాన్య జనానికి నోరుండొద్దు, అన్యాయం జరిగితే అడగొద్దు అన్నట్టే చేస్తున్నారు ఈ బడివేగాలు పాడై.